ప్రపంచ చరిత్ర పరిచయం. ప్రపంచ చరిత్ర అంటే మనిషి వనరులను ఉపయోగిస్తూ సమాజాలను నిర్మిస్తూ చేసిన గొప్ప ప్రయాణం. పుట్టుక నుంచి ఇప్పటి టెక్నాలజీ యుగం వరకు అనేక రాజ్యాలు, యుద్ధాలు, సంస్కృతులు, ఆవిష్కరణలు ఈ చరిత్రలో భాగం. మనం ఇప్పుడు నివసిస్తున్న సమాజం ఎలా తయారైంది, ఎందుకు కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయి, మరికొన్ని ఎందుకు వెనుకబడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రపంచ చరిత్రలో దొరుకుతుంది. ప్రపంచ చరిత్రలో ప్రధానమైన కాలాలను చూసుకుంటే, ప్రాథమిక చరిత్ర. ఇది రాయితీ చరిత్ర ప్రారంభమయ్యే ముందు కాలం. ఈ కాలంలో మనుషులు వేటాడుతూ, పండ్లను సేకరిస్తూ, తరువాత వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ప్రాచీన నాగరికతలు. ఈ కాలంలో మెసొపొటేమియా, ఈజిప్టు, ఇండస్, చైనా వంటి ప్రాంతాలలో ప్రాచీన నాగరికతలు పెరిగాయి. రాయితీ విధానాలు, నగర నిర్మాణాలు, వాణిజ్యం మొదలైనవి ప్రారంభమయ్యాయి. ఉద్యోగ విప్లవం. 18వ మరియు 19వ శతాబ్దాలలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఇది సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో మరియు సాంకేతిక పరిణామాలలో భారీ మార్పులు తెచ్చింది. ఆధునిక కాలం. 20వ శతాబ్దం. రెండవ ప్రపంచ యుద్ధాలు, శీతల యుద్ధం, కాలనీ నిర్మాణం, సాంకేతికలో నూతన మార్పులు మరియు ప్రపంచీకరణ వంటి విప్లవ మార్పులను చూశాం. ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా గతంలో జరిగిన సంఘటనలు మన ప్రస్తుత ప్రపంచంపై ఎలా ప్రభావం చూపించాయో మరియు మనం ఎలా ఒక సముదాయంగా మరియు గ్లోబలైజ్డ్ అయిన ప్రపంచంలో జీవిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు.